పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హిందూపురంలో రెండో రోజు బాలకృష్ణ పర్యటన. మలుగురులో పశు వైద్యశాల ప్రారంభించిన ఎమ్మెల్యే. సాయంత్రం సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. జీవీఎంసీ అధికారులతో నారాయణ సమీక్ష. విశాఖలో అభివృద్ధి పనులపై చర్చ. వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం. బీసీ రిజర్వేషన్ల అమలుపైన కీలక చర్చ. సాయంత్రం హైదరాబాద్ కి చంద్రబాబు. ఆర్ఎఫ్సి కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం. రాత్రి జూబ్లీహిల్స్ నివాసంలో బస. చెంచల్గూడ జైలుకి ఐబొమ్మ రవి. రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్. వారం రోజుల కస్టడీ కోరనున్న పోలీసులు. ఐబొమ్మ రవి అరెస్టుపై సివి ఆనంద్ ట్వీట్. సిసిఎస్ పోలీసుల పనితీరు అభినందనీయం. డీసీపీ కవిత, సిపి సజ్జనార్కు ప్రశంసలు. వంగవీటి రంగా ఫ్యామిలీలో పొలిటికల్ హీట్. ప్రజా జీవితంలోకి వస్తున్నట్లు కూతురు ప్రకటన. రాజకీయ ఎంట్రీపై తర్వాత స్పందిస్తానన్న ఆశా కిరణ్. హైదరాబాద్ జూ పార్క్ లో ప్రత్యేక ఏర్పాట్లు. జంతువులకు చలి నుంచి రక్షణ చర్యలు. హీటర్లు, నెట్లు ఏర్పాటు చేసిన అధికారులు. గుంటూరు తాడికొండలో అక్రమ నిర్మాణాలు. కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు. కరకట్టపై ఆక్రమణలు తొలగించిన సిబ్బంది. మంచిర్యాలలో రోడ్డెక్కిన విద్యార్థులు. శిథిలావస్థలో సిర్పూర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఇబ్బందులు పడుతున్నామంటూ స్టూడెంట్స్ ఆవేదన. అల్లూరి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. పాడేరు ఏజెన్సీలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు. మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి. ఓటమిపై సమీక్షించనున్న ఆర్జేడీ. రేపు పాట్నాలో పార్టీ నేతల సమావేశం. అభ్యర్థులంతా హాజరు కావాలన్న తేజస్వి యాదవ్. ఢిల్లీ పేలుడు ఘటనా స్థలంలో బుల్లెట్లు లభ్యం. 2 లైవ్, 1 ఖాళీ షెల్ స్వాధీనం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సోన్భద్రలోని క్వారీలో ప్రమాదం. బండరాళ్ల కింద చిక్కుకున్న 15 మంది. ఒకరి మృతదేహం లభ్యం. కొనసాగుతున్న రెస్క్యూ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.